కోదండరామా, ఇంకొకైనా హ్మ్. ఇప్పుడు విద్యుత్ శాఖ మంత్రా, హ్మ్. ముఖ్యమంత్రా? హ్మ్. ఇది నిజమా కాదా రికార్డ్ బయట పెట్టమంటున్నా నేను. ఆ రికార్డ్ ఉంటదిగా కొన్నది, ఎక్కడ కొన్నాం, అంతే ఏంటి? గదా! ఇప్పుడు గూడా వస్తూనే ఈఆర్‌సీ ఉంది గదా! ఉంటది ఇంకా. కదా! ఉంటది కదా! ఉందిగా. ఇప్పుడు గూడా వస్తూనే ఉంది. అగ్రీమెంట్ ఫోర్స్‌లో ఉంది. ఉంది. హ్మ్. ఇప్పుడు గూడా వస్తూనే ఉంది. హ్మ్. దీనికి చెల్లిస్తుంది ఎంత? దానికి చెల్లిస్తుంది ఎంత? హ్మ్. ఇది ప్రభుత్వంది, అది ప్రభుత్వం దగ్గర నుంచి కొంటుంది అవుతుంది. కదా! ఒకవేళ మీరన్న హ్మ్. ఎక్కువనే ధర ఉందని గనుక అనుకుంటే, హ్మ్. ఇప్పుడు అది బంద్ అయింది. హ్మ్. ఇప్పుడు వాళ్ళు ఇవ్వలేకపోతుర్రు. అయితే వాళ్ళు ఏమైంది ఆ తర్వాత? వాళ్ళు ఈ అనుకున్న 1000 ఇవ్వలేకపోతున్నారు. హ్మ్. అదే ఎందుకు పాయింట్ ఏంటంటే అనంటే ఎందుకు జరిగిందంటే పాయింట్ ఏంటంటే వాళ్ళు ఆ! అడుగుతోంది. ఈ 1000 సరిగ్గా ఇవ్వట్లేదు వాళ్ళు. ఇవ్వలేకపోతున్నారు. ఇంకో 1000కి ఎందుకు అందుకని ఇంకో పెట్టారు? 1000 క్యాన్సెల్ చేసేసినాం. 200,00,00,000 ఎంతో వేస్ట్ చేశారంట అది కదా! పెద్ద ఇష్యూ కాదు గదా! హ్మ్. పెద్ద సమస్య ఎందుకైతదది? హ్మ్. నీకు విద్యుత్‌కు హ్మ్. నేను మీకు ఇంతకుముందు చెప్పినట్టు మీ కొరకు మేము విద్యుత్ కొంటాం. మొత్తం పీక్ అవర్స్‌తో సహా ఎంత కావాలో అంత కొని పెడతాం. కొనిపెడతాం. మీరు వాడరు. మీరు వాడినప్పుడు మేము వాళ్ళని తక్కువ చేయమని చెప్తాం సప్లై. హ్మ్. అయినా దానికి మినిమమ్ చార్జెస్ కట్టాలి. ఓకే. అవైలబిలిటీ ఉంటుంది కాబట్టి మినిమమ్ చార్జ్ పే చేయాలి. చేయాలి. హ్మ్. అది కంపల్సరీ అది. ఓకే. ఎట్లుంటదంటే ఇది మీకు ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్తా ప్రజలకి. హ్మ్. సైన్యం ఉంది. హ్మ్. సైన్యం మీద సంవత్సరానికి ఒక 5,00,000, 6,00,000 కోట్లు ఖర్చు పెడతాం. హ్మ్. దేనికుంటది సైన్యం? బార్డర్ కాపులాకి. హ్మ్. యుద్ధం చేయడానికి. హ్మ్. ఒక్కనాడు యుద్ధం చేయలేదు. ఇది ఎందుకు వేస్ట్‌గా సైన్యం అంటే ఎట్లుంటది? యూ నీడ్ టు రెడీ. వాడిని ఏమనుకోవాలి వాడిని అట్లా మాట్లాడిన ఒక ఈడియట్ తప్ప. అంతే కదా! హ్మ్. వాడు ఒక ఈడియటో లేదా దేశద్రోహం మాట్లాడాలి ఆ మాట. హ్మ్. ఏ క ఈయనకు ఇంత ట్రైనింగ్ ఇచ్చి ఇంత చేసేసి పెడితే ఒక్కనాడన్నా తుపాకీ కాల్చలేదు. హ్మ్. ఇంత ఖర్చు పెట్టి AK-47 కొనుక్కొచ్చిస్తే ఇదేనాడు వాడలేదు ఈయన. హ్మ్. అంటే ఏమన్నా ఉందా అర్థం? ఓకే. అది ఎంతో ఇది కూడా అంతే విద్యుత్. ఓకే. ఓకే. ఇప్పుడు ఇవాళ కూడా వాళ్ళు చేస్తుంది అదే కదా! హ్మ్. హ్మ్. ఇది ఎవరైనా అదే అదే ఎవరైనా చేయాలి. చేయాల్సిందే కదా! అది ఇది ఒక్క మనమే కాదు కదా! తెలంగాణే కాదు, ఆంధ్రప్రదేశే కాదు, భారతదేశంలో ఏ రాష్ట్రమైనా ఇది చేయాలి. మీరు ఈఆర్‌సీ అనుమతి చేయాలి. ఈఆర్‌సీ ఆ! చేయాలి. హ్మ్. ఇక్కడ ఈఆర్‌సీ 2 ఈఆర్‌సీల మధ్యన తేడా వచ్చినప్పుడు అప్పీలేట్ ట్రిబ్యునల్‌కి అప్‌డేట్ పోతారు. పోతుంది. వాళ్ళు ఫైనల్‌గా ఆర్డర్ ఇస్తారు. దాని ప్రకారం ఇస్తాం. హ్మ్. ఇది ఇక్కడ. దీంట్లో మీకు ఇంకోటి చెప్తున్నా. వాళ్ళు ఇంకొక వితండవాదం తెస్తున్నారు. వాళ్ళే కాంట్రడిక్షన్ తెస్తున్నారు. ఏంది? వీళ్ళు ఏదైతే 1000 మెగావాట్లకు బుక్ చేసుకుర్రో, హ్మ్. అది ఎప్పుడు కూడా 1000 మెగావాట్లు వీళ్ళు తేలేకపోయినరు. తెలియకపోయిండ్రని చెప్తున్నారు. కేవలం ఇన్ని సంవత్సరాల కాలంలో వీళ్ళు వాడింది 17,000 మిలియన్ యూనిట్లు మాత్రమే. ఆల్‌మోస్ట్ 4 యూనిట్లు తక్కువ 18,000 మిలియన్. 18,000 హ్మ్. మిలియన్ యూనిట్లే వాడిన్రు. హ్మ్. దానికి వీళ్ళు 7,000 కోట్ల రూపాయలు చెల్లించిండ్రు హ్మ్. అని వీళ్ళు చెప్తున్నారు కదా! హ్మ్. నిన్నటి వరకు. నేనేమంటున్నా దానికి, హ్మ్. మీరేమన్నారు అసలు అగ్రీమెంటే వద్దు చేసుకోవాల్సింది లేకుండే అన్నారు కదా! హ్మ్. అగ్రీమెంట్ వల్లనే కదా ఈ 18,000 మిలియన్ యూనిట్లు వచ్చింది. హ్మ్. మీరేం మాట్లాడారు? 18,000 మిలియన్ యూనిట్లే తీసుకుర్రు గానీ, హ్మ్. ఈ మిగతాది ఏదైతే తక్కువైందో, హ్మ్. ఒక రోజు 700 ఇచ్చిర్రు, ఓ రోజు 500 ఇచ్చిర్రు, ఓ రోజు 800 ఇచ్చిర్రు, ఓ రోజు 300 ఇచ్చిర్రు వాళ్ళు. హ్మ్. వాళ్ళు వాళ్ళ వాళ్ళ అవసరాలు పెరిగి. హ్మ్. మిగతా యూనిట్ బయట కొనడం వల్ల హ్మ్. 2,000 ఎక్కువ ధర పెట్టి కొన్నారు అన్నారు. కొన్నారు. అవును. నేను దాన్ని 100% నేనేమంటున్నా అంటే, హ్మ్. ఈ అగ్రీమెంటే లేకపోతే అక్కడి నుంచెళ్ళి విద్యుత్తే రాకపోతే, మొత్తం మొత్తమే కొనాల్సొచ్చేది. రాకపోతే, ఈ 17,000, 18,000 మిలియన్ యూనిట్లు గనక మనం బయట కొనాల్సొస్తే, హ్మ్. 18,000 కోట్ల రూపాయలు చెల్లించాల్సొచ్చేది. వేరేజ్ మనం 7,000 క్రోర్స్ మాత్రమే చెల్లించాం. చెల్లించినాం. 10,000 కోట్లు మిగిలిచ్చినాయిగా. 10,000 మిగిలిచ్చినట్టు. నష్టమైందా? లాభమైందా? హ్మ్. ఒకవేళ నీ ఆర్గ్యుమెంటే నిజమనుకుంటే, హ్మ్. నువ్వెంత కన్వీనియంట్‌గా చెప్పుకుంటున్నావు నువ్వు ఆర్గ్యుమెంట్ ఇక్కడ ఇటు, అక్కడ అటు. హ్మ్. హ్మ్. తీసుకోవడం తప్పు ఒకవైపు. హ్మ్. నువ్వు అగ్రీమెంట్ చేసుకున్నా అది రాలేదు కాబట్టి ఎక్కువ ధరకు కొన్నావు. హ్మ్. మరి అది వచ్చింది. చేసుకోకపోతే మొత్తం ఎక్కువ ధరకు కొందువుగా. సో, అక్కడ 2,000 ఖర్చు పెట్టారు గానీ, ఇది హ్మ్. మోర్ దాన్ దట్ కదా! ఆ! ఇంకోటి కూడా చెప్తాను నేను. మీరు ఇంకోటి చెప్పాల్సి ఉంటది. మీ వాదన నిజమనుకుంటే, ఆ సమయంలో, హ్మ్. ఆ సమయంలో పలానా రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్‌లోనా, కర్ణాటకలోనా, తమిళనాడులోనా, కేరళలోనా, సౌత్‌లో రూ. 3.90 కంటే ఎక్కడైనా తక్కువ. ఇంకెవరన్నా రూ. 3.80కో, రూ. 3.50కో, రూ. 3.89కో ఎక్కడన్నా విద్యుత్ దొరికే అవకాశం ఉండినా, వాళ్ళెవరైనా పక్క రాష్ట్రం వాళ్ళు చేసుకుంటారు. హ్మ్. మీరు గనుక ఇది నిరూపిస్తే, నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా అంటున్నా నేను. హ్మ్. మీరు ఇది గనుక నిరూపిస్తే. అంతకంటే తక్కువకి ఎక్కడా లేదు అవైలబిలిటీ. అసలు అవైలబిలిటీ లేదు ఫస్టు. అవైలబిలిటీ లేదు. అంతకంటే తక్కువకి అంతకంటే తక్కువ ఇంపాసిబుల్. అగ్రీమెంట్ చేసుకునే వాళ్ళు లేరు.